చూడండి, a long while ago a greater warrior faced a situation which made it necessary. కొన్ని సంవత్సరాల క్రితము ఇక్కడ ఒక యుద్ధం అనేది సంభవించింది. ఆ యుద్ధంలో ఒక సిచ్యువేషన్, ఒక సమయానుసారము ఒక ఆ సమయానుసారము ఒక సిచ్యువేషన్లో ఏమైంది అని అంటే, అతను ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఫర్ హిమ్ మేక్ డిసిజన్, ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. విచ్ ఇన్ష్యూర్డ్ హిస్ సక్సెస్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. అతను తీసుకున్నటువంటి నిర్ణయము ఆ యుద్ధంలో విజయానికి నాంది అయింది. ఆ విజయాన్ని సాధించడానికి అతని ఆలోచన అనేది చాలా కట్టుదిట్టంగా పనిచేసింది. మరి ఒక విజయానికి సూత్రంగా వెలువడింది. హీ వాజ్ అబౌట్ టు సెండ్ హిజ్ ఆర్మీస్ అగనిస్ట్ ఎ పవర్ఫుల్ ఫై. అంటే ఇతను ఏం చేస్తున్నాడంటే, వీళ్ళకంటే ఒక శత్రువులు, ఇప్పుడు యుద్ధం అనేది ఉన్నదంటే ఇరు దేశాలకు కానీ ఇతర వాళ్ళతో యుద్ధం ఉంటుంది. అప్పుడు ఆ సైన్యాన్ని చూసుకోవాల్సింది ఉంటుంది. ఒక సైడు 10,000 సైన్యం ఉంటే ఇంకో సైడు 5,000 లేదా 3,000 సైన్యం ఉన్నట్టయితే ఆ తక్కువ ఉన్న సైన్యము ఎక్కువ ఉన్న సైన్యంతో గెలవడం అనేది చాలా వరకు అసాధ్యం కదా. అయితే మరి ఇతను ఎవరైతే పవర్ఫుల్గా ఉన్నారో ఆ సైన్యంతో పోరాడాల్సిన సందర్భం వచ్చింది. అప్పుడు ఇతను తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంది? మరి ఇతని దగ్గర సేన తక్కువగా ఉన్నది. అప్పుడు మరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో మనం చూద్దాం. ఈ వాజ్ అబౌట్ టు సెండ్ హిస్ ఆర్మీస్ అగెన్స్ట్ ఏ పవర్ఫుల్ ఫోయ్. అంటే వీళ్ళకంటే ఎక్కువ శక్తివంతమైనటువంటి సైన్యంతో పోరాడాల్సి ఉంది. హూస్ మెన్ అటన్ బేర్ హిజ్ ఓన్. హీ లోడెడ్ హీస్ సోల్జర్స్ ఇన్ టు ఎ బోట్స్. వాళ్ళందరినీ పడవలో నింపుకొని, వీళ్ళ సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పడవలో నింపుకొని సేల్ టు ద ఎనిమీస్ కంట్రీ. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరైతే శత్రు దేశం ఉందో ఆ శత్రువుల దగ్గరికి చేరుకోవడం జరిగింది. నది దాటుకుంటూ మరి ఆ శత్రువుల్ని చేరుకోవడం జరిగింది. అన్లోడెడ్ సోల్జర్స్ అండ్ ఎక్విప్మెంట్ దెన్ గివ్ ద ఆర్డర్ టు బాన్ ద షిప్స్. అతను ఏం చేశాడంటే, అందరూ సైన్యము దిగిపోయిన తర్వాత పడవల నుంచి ఎవరైతే ఆ సైన్యాధికారి ఉన్నాడో అతను ఏమని చెప్తాడంటే, ఆ పడవలన్నిటిని కాల్ చేయండి అని చెప్తాడు. ఓ, ఇది ఎలా ఉంది? ఆ పడవలు ఎందుకు కాలుస్తున్నాడని పరేషాన్ అవుతున్నారా? చూడండి, వినండి. అప్పుడు దట్ హ్యాడ్ క్యారీడ్ దెమ్ అడ్రస్సింగ్ హీజ్ మెయిన్ బిఫోర్ ద ఫస్ట్ బ్యాటిల్. అయితే ఇలాంటిది ఇట్లా చేయడం మరి ఈ యుద్ధంలో మొదటిసారి ఇలా జరిగింది. ఈ సైడ్ యు సీ ద బోట్స్ గోయింగ్ అప్ ఇన్ స్మోక్. మీరందరూ చూస్తున్నారా సైనికులారా? మన పడవల్ని నేను కాల్చి వేస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు సైనికులందరూ బిత్తరపోయి చూస్తూ ఉన్నారు. మీకు అర్థం కావడానికి నేను దీన్ని విరమర్చి చెప్తున్నాను. సైనికులందరూ బిత్తరపోయి చూస్తున్నారు. ఏంటి ఇలా కాల్ చేస్తున్నాడు? మనం ఎలా తిరిగి వెళ్ళాలి? అంటే యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఓడిపోతున్నాం, మన సైన్యం చనిపోతుంది అన్నప్పుడు కొందరు సైన్యం పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ఆ నది దాటాలంటే పడవలు ఎక్కాలి కదా. ఆ పడవల్ని కాల్ చేసినట్టయితే కనుక తిరిగి పారిపోవడానికి వాళ్ళకి ఏముండదు. వాళ్ళ మనసులో పారిపోదామనే ఆలోచనని చంపడానికి అతను తీసుకున్నటువంటి నిర్ణయంగా మనం పరిగణించాలి. అప్పుడు వాళ్ళకు గత్యంతరం లేక అయితే చంపడమా చావడమా. అప్పుడు ఎక్కువ సైన్యం ఉన్నా కూడా గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఆ సైన్యాధికారి మరి అలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దట్ మీన్స్ దట్ వీ కెనాట్ లీవ్ దిస్ సోర్స్ అలైవ్ అన్లెస్ వి విన్. అంటే అతను చూడండి, అతను కూడా అదే ఆలోచించాడు. మనం ఒకవేళ ఆ యుద్ధంలో కనుక మనము విజయం సాధించకపోతే వాళ్ళు మనల్ని చంపేస్తారు, మనం చనిపోతాం. సో మనం గెలిచి తీరితేనే మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళగలం అని చెప్పేసి అతను అంటున్నాడు. వి నవ్ హ్యావ్ నో చాయిస్, వి విన్ ఆర్ వి అలైవ్, పెరిస్ దే విన్. మనం ఒకవేళ గెలవలేకపోతే మాత్రం తప్పకుండా మరణించడం అనేది జరుగుతుందని చెప్పేసి అతను తెలియజేస్తున్నాడు. అంటే చూడండి, ఈ కథ సారం ఎంత విధంగా ఉందంటే, మనం ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు మనకు ఏదైతే కంఫర్ట్నెస్ ఉంటుంది, పొద్దున పడుకోవడం ఒకటి చేయాలి అని అనుకుంటాం, పొద్దున పడుకుంటూ ఉంటాం. మరి మన కంఫర్ట్ని చంపివేయాలి, పడుకోవడం అనేది తీసివేయాలి. అప్పుడు మాత్రమే మనం విజయం సాధిస్తాం. కొన్నిసార్లు భయం అనేది మన మదిలో ఉంటుంది, ఏది మొదలు పెట్టాలన్న ఆ భయాన్ని చంపివేయాలి. మనకు ఏ విధంగా అయితే మరి కంఫర్ట్ జోన్ ఉంటుందో ఆ కంఫర్ట్ జోన్ని మన మదిలో నుంచి తీసివేసినట్లయితే మరి మనకి ఇంకో సోర్స్ లేదు, తప్పకుండా విజయం సాధించాలి అని చెప్పేసి మన జీవితంలో కూడా మనము విజయాలు సాధిస్తాం. కాబట్టి ఈ కథ ద్వారా మనము ఈ విధమైనటువంటి మంచి సారాంశాన్ని నేర్చుకున్నాము. మరి మన దగ్గర అంత క్వాలిటీ ఎక్విప్మెంట్స్ లేకున్నా మన దగ్గర ఉన్నటువంటి సాధనాలతో మరి ఈ కథను మీ ముందుకు చేర్చాను. మీరు అందరూ తప్పకుండా మన ఛానల్కు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి మరి నాకున్న సమయాన్ని మీకోసం కేటాయించాను. మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి మన ఛానల్ని ముందుకు వెళ్ళేలా ప్రయత్నిస్తారని చెప్పి భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ.